నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రం దేశ అత్యున్నత న్యాయస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారీ ఊరట లభించింది. అరెస్ట్ అవుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడినంత వరకు ఆయన్ను అరెస్ట్ చేయకూడదంటూ సూచించింది. మద్యం విధానంలో మిథున్ రెడ్డి అరెస్టును ఎదుర్కొంటున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఏపీసీఐడి అధికారులు ఢిల్లీకి సైతం వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో గతంలో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేస్తున్న నేపథ్యంలో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక ఈ క్రమంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నేడు జస్టిస్ బేబీ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తులు ధర్మాసనం విచారణ చేపట్టింది. మిథున్ రెడ్డి తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మును సంఘవి వాదనలను వినిపించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంపై ఏపీ హైకోర్టులో చోటు చేసుకున్న వాదోపవాదాల గురించి వివరించారు. మద్యం విధానంపై దర్యాప్తు తొలి దశలోనే ఉందంటూ గతంలో ఏపీసీఐడి ఇటీవల హైకోర్టుకు వెల్లడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మను సింఘవి ప్రస్తావించినట్లు తెలుస్తుంది. మద్యం విధానం కేసు దర్యాప్తులో మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కోలేదంటూ ఏపీసీఐడి అధికారులు ఏపీ హైకోర్టుకు వివరించారనే విషయాన్ని కూడా సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.